त्रिनेत्रं चन्द्रशेखरम्। ఇంతటి పెద్ద ప్రోగ్రాం చేసినటువంటి దాతలకు, గ్రామ పెద్దలకు, గ్రామ కమిటీకి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చారు. మరి పెద్దలు ఖచ్చితమైనటువంటి న్యాయం చేస్తామని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాం. ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయం చేస్తామని భగవంతుడి సాక్షిగా చెప్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తిరుపాల్ సార్ గారు మాట్లాడాల్సింది ఒకసారి తిరుపాల్ సార్ గారికి గట్టిగా చెప్పట్లు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భక్తులకందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చినటువంటి భజన సంఘాల వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎండల కాలం ఇంతటి కార్యక్రమం ప్రారంభించడమే, మొదలు పెట్టడమే గొప్ప విషయం. ఒక్కసారి నీలకంఠేశ్వర స్వామి భజన మండలి సపోర్ట్లు కొట్టవలసి ఇదిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటి నుంచి దాదాపు ఈ కార్యక్రమం 7-8 గంటల కార్యక్రమం, 10 గంటల కార్యక్రమం అవుతుంది. కాబట్టి మరి 30,000 రూపాయలు బహుమతి, 1000 రూపాయలు, 30,000 నుంచి 1000 రూపాయలు, 17 బహుమతులు. దీన్ని సింగిల్ గా అంటే ఒకరొకరికి ఒక బహుమతి వచ్చేట్లు చేయాలని కమిటీ వారి అభిప్రాయం. అంతే కదా? భీముడు, బకాసురుడు, జలాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు సమానమైన బలులు. ఎట్లా పుట్టి వాళ్ళు? ఒక ప్రశ్న. ఈ 5 మంది సమానమైన బలులు సమానంగా బాన్నారు. వాళ్ళని ఎట్లా తీసేస్తావు? ఒకడంటాడు వాడే బాబా అని అంటాడు, ఇంకోడు అంటాడు వాడు బాబా అని అంటాడు. కానీ న్యాయ నిర్ణేతలు ఎవరు బాగుపడరో వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళ మనసులో భగవంతుడు ప్రేరేపణ కల్పిస్తే చేస్తారు. వాళ్ళకు వాళ్ళు వేయరు. అభిమానాలు, మానాభిమానాలకి ఇక్కడ తావు లేదు. పాడిన వాళ్ళకే తావు. కరెక్టే కదా? పాడిన వాళ్ళకే తావు. ఎవరు బాగుపడితే వాళ్ళకు న్యాయ నిర్ణయం తెలుస్తారు. 39 వేయొచ్చు, 39.5 వేయొచ్చు, లేదా 15 మార్కులు కూడా వేయొచ్చు. మొన్న నేను తాళం పోగొడితే 8 మార్కులు తీసేసిన. నేను బాగా పాడినారు, తాళం పోయింది. ఏం చేస్తావు? కుండడు విషయం, కుండడు పాలున్నాయి, ఒక చుక్క విషయం కలిసింది, తీసేసినాం. కాబట్టి న్యాయ నిర్ణేతలకు ఒత్తిడి తేవద్దు. సక్రమమైనటువంటి స్థాయిలో మంచి న్యాయ నిర్ణయాన్ని అందిస్తామని పరమేశ్వరుని పాదాల సాక్షిగా చెప్తున్నాం. ఈ మాట చెప్తున్నా కదా? పరమేశ్వరుని పాదాల సాక్షిగా ఎవరిపైన కూడా మానాభిమానాలు లేకుండా న్యాయ నిర్ణేతలకు వదిలిపెట్టండి. మీరు న్యాయ నిర్ణేతలు చూసుకుంటారు. న్యాయ నిర్ణేతల తుది నిర్ణయం తర్వాత కమిటీ వారి ఒక చిన్న మాట చెప్పినారు. కమిటీ వాళ్ళకు కూడా చిన్న అవకాశం ఇస్తాం, మేము ఇస్తాం అది. కాబట్టి మరి న్యాయ నిర్ణేతలను ఎవరు కూడా ఒత్తిడి తేకుండా ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు వేస్తారు. కాబట్టి న్యాయ నిర్ణేతలను గౌరవించండి, న్యాయాన్ని గౌరవించండి, న్యాయ నిర్ణేతలకు పట్టం కట్టండి. జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతా की, శ్రీరామ జన్మభూమి की, శ్రీరామచంద్ర మహారాజ్ की, జై బోలో భారత్ మాతా की. పుల్లగుమి గ్రామ ప్రజలకి చాలా గొప్పదయ్యా. మీరు ఇంత ఎండల కాలంలో ఇంత నిర్ణయం తీసుకొని చాలా బాగా చేసినారు. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏమంటే, జడ్జి సార్ వాళ్ళు చాలా మాట్లాడినారు. ఇక్కడ మమ్మల్ని కూడా గౌరవించాల. నిజంగా మీరు 39 వేయండి, 39.5 వేయండి అట్లంటే చాలా ఇబ్బంది పడతాం మేము కూడా. ఎందుకంటే చాలా భజన పోటీలు చేసినాం. ఎవరు బాగా చేస్తే వాళ్ళకే మార్కులు వేస్తాం. కానీ మీరు కూడా మమ్మల్ని సహకరిస్తే బాగుంటుందని నా కోరిక.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. జై శ్రీరామ్. వెంకటేష్ గారు మాట్లాడుతూ పెట్టుకుంటున్నాం. వెంకటేష్ గారు 3 ముక్కల్లో మాట్లాడండి. హలో 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 ఇది వరకు తిరుపతి సార్ గారు, సత్యనారాయణ సార్ గారు, శ్రీనివాసులు సార్ గారు మరియు రామలింగ సార్ గారు, సోమన్న యాదవ్ గారు చెప్పిన విధంగానే, కాకపోతే నాకు ఒక చిన్న మనవి, దయచేసి అందరు ప్రతి కళాకారుడు గమనించాలి. సమాన మార్కులు వస్తే ఏం చేయాలి? మొదటి ప్రైజ్లోనే అందరూ ఒక 10 మంది సమానం వచ్చి, 5 మంది వచ్చి, 3 వచ్చి. అది జడ్జిల మూమెంట్. నాకు తెలిసిన విషయం నేను అడుగుతున్నది. ఓకే, సార్ ఇక్కడికి వచ్చినటువంటి జడ్జీలు మీరు మహానుభావులు, ఎంతో నైపుణ్యం గలవారు, సీనియర్స్, గురువులు. మీ ప్రతిభా పాఠవాల గురించి మేము శంకించాలనే ఉద్దేశంతో ఇక్కడ మార్కులను సమానంగా వచ్చినప్పుడు మార్చండి అని చెప్పడం లేదు సార్. దయచేసి మా కమిటీ మేరకు మేము నిర్ణయించుకున్నటువంటి ఈ నిర్ణయం మేరకు ఈ ఒక్కరోజు ఆ సమాన మార్కులు వేయకుండా మినిమం 1/2 మార్కుతో గానీ 1/2 మార్కుతో గానీ కొంచెం భేదించి వేయండి. మీ ప్రతిభా పాఠవాలని శంకించడానికి కానీ లేదా ఈ యొక్క భజన బృందాల అభివృద్ధిని కించపరచడం కానీ చెప్పడంలో మా ఉద్దేశం లేదు. దయచేసి మేము నిర్ణయించుకున్న మేరకు ఒక 1/2 మార్కు గానీ 1/2 మార్కు గానీ తేడా వేసి ఆ విజేతలను ప్రకటించండి. మీ ఇక్కడికి వచ్చినటువంటి 5 జడ్జిల ప్రతిభా పాఠవాలకు ఈ రోజు మా గ్రామం మొత్తం శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంకో విషయం ఏమంటే, ముఖ్యంగా ఈ స్టేజ్ మీద భజన బృందం భక్తులు ప్రదర్శించబోయే ఆ 15 నిమిషాలలో వాళ్ళు ప్రదర్శించబోయే ప్రతిభా పాఠవాలను కులమానంగా తీసుకొని మాత్రమే ఎవరి సిఫార్సులు గాని, ఎవరి డిమాండ్లు గాని, ఎవరి రికమెండేషన్లు గాని లేకుండా మీరు ఉదయం విజేతలను ప్రకటించి వాళ్ళు పడినటువంటి కష్టానికి న్యాయం చేకూర్చవలసిందిగా మరి ముఖ్యంగా మీకు మనవి చేస్తున్నాను సార్. దయచేసి మేము ఎప్పుడే గాని ప్రజల ఎంత ఉన్నా గురువు కింద, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. తల్లి తండ్రి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తల్లి తండ్రి మాట విన్నాం సార్. గురువు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు మీరు గురువులు వచ్చారు. ఈ గురువు మాట ఈ నైట్ అంతా వింటాం. ఉదయం లేచిన తర్వాత దైవం మాట వింటాం. కాబట్టి మీ మాటను మేము ఎప్పుడు శంకించామో, మేము తీసుకున్న నిర్ణయానికి మీ మేరకు కట్టుబడి రేపు ఉదయం విజేతలు నిర్ణయించిందిగా మరొకసారి మనం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ రామాంజనేయ భజన బృందం మండలవాన్పల్లి గ్రామం బేదంచెర్ల మండల వారు త్వరగా వేదిక దగ్గరికి రావాలి. మరి మీరు డిప్పులో ఇవ్వాల్సి స్లిప్పులు చించేసేది కదా సార్.